హలో, వారం రోజుల ముందు సేటింట్లో దొంగతనం జరిగింది కదా, అది ఎవరు చేశారో మాకు తెలుసు. మీరెవరు? నేనెవరనేది ఇంపార్టెంట్ కాదు. ఆ రాబరీకి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. అది నాకెందుకు చెప్తున్నారు? స్టేషన్లో కదా చెప్పాల్సింది. వచ్చాక అర్థమవుతుంది. నీకే ఎందుకు చెప్పాను. ఎక్కడికి రావాలి? 7కి ఫోన్ వస్తుంది, లిఫ్ట్ చేయి. ఫోన్ కట్టేలోపు అడ్రస్లో ఉంటావు. ఓకే. హలో, నువ్వు చెప్పిన ప్లేస్కే వచ్చాను. ఓకే, స్ట్రైట్గా లోపలికి రా. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది? ఎవరు వీళ్ళు? ఏయ్! రేయ్, ఎవర్రా మీరు? మా బ్యాగ్ ఎక్కడ పెట్టావు చెప్పు. బ్యాగ్ ఏంట్రా? రేయ్! ఎందుకు కొడుతున్నారా? ఎవర్రా మీరు? ఎవర్రా మీరు? ముసుగులు చేయండి. ఎవర్రా నువ్వు? హలో, ఆదిత్య ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళే బస్ స్టాప్ దగ్గర బైక్ పంక్చర్ అయింది. ఇక్కడ ఎవరూ లేరు, కొంచెం భయంగా ఉంది. అర్జెంట్గా రావా ప్లీజ్? ఓకే వస్తున్నా. అమ్మయ్యా. ఏంటి సార్, అవుట్ ఆఫ్ మూడ్లో ఉన్నట్టున్నారు? ఈవినింగ్ ఒకడు కాల్ చేసి రాబరీకి సంబంధించిన ఎవిడెన్స్ ఇస్తానని చెప్పాడు. ఆపుతావా? అరే, అందమైన అమ్మాయి పక్కన ఉంటే నాతో మాట్లాడాల్సింది పోయి కేసులు, టెన్షన్స్, ప్రాబ్లమ్స్ ఎంతసేపు ఇవేనా? ఈ దేశంలో ఉన్న క్రిమినల్స్ అందరినీ నువ్వే పట్టుకుంటున్నట్టు. కనీసం నువ్వు నాతో ఉన్నప్పుడైనా నీ టెన్షన్స్ పక్కన పెట్టి నా గురించో నీ గురించో మాట్లాడుతూ టైం స్పెండ్ చేయొచ్చుగా. చూడు, ఈ నేచర్ మనకు ఎంత సపోర్టివ్గా ఉంటుందో, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే నీలాంటి మూడ్ ఆఫ్ ఆదిత్యాన్ని లవ్ చేయాల్సి వచ్చింది. గుడ్ బాయ్లా ఉంటే సరిపోదు, కొన్నిసార్లు స్మార్ట్ బాయ్లా కూడా ఉండాలి. వింటున్నావా? హే ఆపు ఆపు. నేనే మాట్లాడట్లేదే. ఆపమంది బండి, మాటలు కాదు. డైరెక్ట్గా ఇంట్లోకి తీసుకెళ్తావా ఏంటి? హే మర్చిపోయా, నీ కోసం ఒక గిఫ్ట్ కొన్నా. ఏంటిది? పెన్నా? బై ది వే, ఇది లేజర్ పెన్. మనం రాసినప్పుడు దీని విజువల్స్ చూడాలంటే లైట్స్ ఆఫ్ చేయాలి. చీకట్లోనే విజువల్స్ కనిపిస్తాయి. హౌ ఇస్ ఇట్?
నైస్. ఓకే సరే బాయ్. బాయ్. నా మీద అటాక్ చేసిన ఇద్దరెవరు? బ్యాగ్ ఎక్కడ అంటున్నారు? అసలు నాకేం అర్థం కావట్లా. ఎవరు? ఆదిత్య, ఏంటమ్మా? ఇవాళ నాకు ముఖ్యమైన రోజు. నేను గుడికి వెళ్తున్నా. టిఫిన్ రెడీ చేశాను. నువ్వు ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చెయ్యి. సరే అమ్మా. అదేంట్రా అదోలా కనిపిస్తున్నావు? ఏం లేదమ్మా, ఇప్పుడే లేచాను కదా. సరేలే, ఓకే. వెళ్ళొస్తా. ఏంటి ఫ్రమ్ టు ఆదిత్య? ఎవరు పంపించారు ఇది? హలో, నైట్ నీకు ఒక బ్యాగ్ ఇచ్చాను కదరా, అందులో ఒక ఫైల్ పెట్టాను. స్టేషన్లో ఇచ్చారా? నాకు బ్యాగ్ ఇవ్వడం ఏంటి మావయ్య? గేట్ దగ్గర ఉన్నప్పుడు నువ్వే తీసుకున్నావు. నేనే ఇచ్చాను కదరా. నేను తీసుకోవడం ఏంటి మావయ్య? నువ్వే కదరా నైట్ 1:30 ఆ టైంలో ఆ బ్యాగ్ తీసుకున్నావు. నేనే ఇచ్చాను నీకు. అబ్బా, నేనెక్కడ తీసుకున్నాను మావయ్య? ఈ రాబరీ చేసింది నువ్వే ఆదిత్య, ఈ మర్డర్ చేసింది నువ్వే ఆదిత్య. డైరీ కబోర్డ్లో ఉంది చూడు. ఈ డైరీ ఇక్కడ ఎవరు పెట్టారు? ఏంటిది? ఈ డైరీ ఎవరు రాశారు? ఏంటి సేమ్ హ్యాండ్ రైటింగ్ ఉంది? ఈ రాబరీ చేసింది నువ్వే ఆదిత్య, ఈ మర్డర్ చేసింది నువ్వే ఆదిత్య. ఈ రాబరీకి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం బ్యాగ్లో ఉంది. బ్యాగ్ టెర్రస్ పైన ఉంది. బ్యాగ్ మావయ్య, నా బ్యాగ్ మిస్ అయింది మావయ్య. హలో హనిక, మొన్న నైట్ ముద్దు అడిగితే ఇవ్వలేదని డైరెక్ట్ గా ఇంటికి వచ్చి ముద్దు పెడతావా? మా నాన్న చూసారు, పెద్ద గొడవైంది. పైగా ఫోన్ లో సెల్ఫీలు కూడా తీసావు. అరే అది నేను కాదా హనిక? అరే ఛే! అర్జున్,
1 సెకండ్లో కూడా జీవితం మలుపు తిరుగుతుందని అర సెకండ్ ముందే తెలిసింది. నా అనుకున్నవాడు 15 సంవత్సరాల తర్వాత నన్ను రైట్ టైంలో టార్గెట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక రాబరీ, ఒక మర్డర్. హానికాకు ముద్దు పెట్టింది, మావి దగ్గర బ్యాగ్ తీసుకుంది, నాకు తెలియకుండా రూమ్లోకి వచ్చి ఇవన్నీ క్రియేట్ చేసింది. అర్జున్ ఎక్కడున్నావురా?